ఇంటర్స్టెల్లర్ అన్న ఇంగ్లీష్ మూవీలో ఒక సీన్ ఉంటుంది. ఇందులో మెయిన్ క్యారెక్టర్ బ్లాక్ హోల్ దగ్గర ఉన్న ఒక ప్లానెట్లో కొన్ని గంటలు స్పెండ్ చేసి మళ్ళీ తన స్పేస్ షిప్కి తిరిగి వచ్చేసరికి ఆల్మోస్ట్ తన ఏజ్ ఉన్న తన కొలీగ్ ముసలివాడైపోయి ఉంటాడు. భూమి మీద ఆల్రెడీ 23 ఇయర్స్ అయిపోయి ఉంటుంది. తన 6 ఏళ్ల చిన్న పాప ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయి ఉంటుంది. నేను ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేశాను. ఈ టైం డిఫరెన్స్ ఆర్ టైం ట్రావెల్ అన్న విషయం నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఈరోజు దాని గురించే మాట్లాడుకుందాం. ఈ విషయం తెలుసుకోవాలంటే మనం కూడా టైం ట్రావెల్ చేయాలి. 1972 మేలో ఫాదర్ ఎర్నెటీ అన్న ఇటాలియన్ ప్రీస్ట్ అండ్ ఫిజిసిస్ట్ తన కొలీగ్ అయిన ఫాదర్ అగోస్టినో జెమిలీతో కలిసి గ్రెగోరియన్ చాంట్స్ రికార్డ్ చేస్తున్నారు. అందులో నుంచి అనవసరమైన శబ్దాలు తీసేసేటప్పుడు చనిపోయిన గెమిల్లీ వాళ్ళ నాన్న గొంతు వినపడింది. దీనితో ఎర్నెటీకి ఒక విషయం అర్థమైంది. సౌండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ప్రొడ్యూస్ అయిన చాలా నాళ్ల వరకు భూమి మీదే ఉంటాయి. ఈ నాలెడ్జ్తో తను క్రోనోవైజర్ని తయారు చేశారు. ఇది ఈ సౌండ్ మరియు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని పట్టుకుని ఆడియో అండ్ వీడియోగా స్క్రీన్ మీదకి మారుస్తుంది. ఇది తెలుసుకున్నాక మనం ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తెలుసుకోవాలి. ఐన్స్టీన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. టైం వెలాసిటీ బట్టి గ్రావిటీ బట్టి వేరే వేరే స్పీడ్స్లో మూవ్ అవుతుంది. ఒక రియల్ టైం మెషిన్ ఈ రెండు ఫ్యాక్టర్స్ని తారుమారు చేయాలి. ముందు చెప్పిన ఇంటర్స్టెల్లర్ మూవీ గుర్తుకు ఉందా? ఇందులో బ్లాక్ హోల్ దగ్గర టైం చాలా స్లో అవుతుంది. ఇందులో మెయిన్ క్యారెక్టర్ అక్కడ కొన్ని అవర్స్ స్పెండ్ చేసేసరికి భూమి మీద 23 అవర్స్ అయిపోతాయి. ఎందుకంటే దీనికి ప్రధాన కారణం గ్రావిటేషనల్ టైం డైలేషన్. గర్గాంటువా అనే భారీ బ్లాక్ హోల్ అత్యంత బలమైన గ్రావిటేషనల్ ఫోర్స్ కలది. దాని సమీపంలో ఉన్న మిల్లర్స్ ప్లానెట్ మీద సమయం చాలా నెమ్మదిగా నడుస్తుంది. ఐన్స్టీన్ సిద్ధాంతం ప్రకారం గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత ఎక్కువ ఉంటే సమయం అంత నెమ్మదిగా నడుస్తుంది. ఈ మిల్లర్స్ ప్లానెట్ అనేది బ్లాక్ హోల్కి చాలా దగ్గరగా ఉండటం వల్ల అక్కడ గడిపిన 1 గంట భూమిపై 7 సంవత్సరాలతో సమానం. కూపర్ తనతో పాటు ఇంకొక సైంటిస్ట్ ఈ గ్రహంపై కొద్ది గంటలు మాత్రమే గడిపిన వారి అంతరిక్ష నౌకలో ఉన్నవారికి 23 ఇయర్స్ దాటిపోయాయి. ఇప్పుడు క్రోనోవైజర్ గురించి ఆలోచిస్తే అది జస్ట్ టీవీ యాంటెన్నా లాగా వర్క్ చేసింది. మరి దాన్ని టైం మెషిన్ అని అనగలమా? ఇప్పుడు ఇది చెప్పిన తర్వాత మీరేమనుకుంటున్నారు? గ్రావిటీనైనా స్పీడ్నైనా తారుమారు చేసి టైం మెషిన్ కనిపెట్టగలరు అనుకుంటున్నారా? ఒకవేళ చేస్తే గ్రావిటీయా స్పీడా? అసలు ఎంతమంది ఇలా చేశారో నాకు తెలియదు. కానీ ఒక ఫేమస్ కేస్ అయితే ఫిజిసిస్ట్ రాన్ వ్యాలెట్ తండ్రి చనిపోయినప్పుడు అతనికి కేవలం 10 సంవత్సరాలు మాత్రమే. రాన్ అప్పటికి చాలా చిన్న పిల్లవాడు. వాళ్ళ నాన్న తాగుడు అలవాట్ల వల్లే నాన్నకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందని భావించాడు. మీరే ఆ పొజిషన్లో ఉంటే ఏం చేద్దురు చెప్పండి? ఆబ్వియస్గా గతంలోకి వెళ్ళి మీ నాన్న హ్యాబిట్స్ చేయకుండా ఆపుదురు. రాన్ ప్లాన్ కూడా అదే. టైం ట్రావెల్ని గోల్ కింద పెట్టుకుని ఐన్స్టీన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో PhD కూడా చేశారు. ఇతను చెప్పింది ఇలాగుంటుంది. ఒకవేళ స్పేస్ని బెండ్ చేయడానికి గ్రావిటీ ఉపయోగిస్తే స్ట్రైట్ పాత్కి బదులు కర్వ్డ్ పాత్లో ప్రయాణించాల్సి ఉంటుంది. అది ఒక స్ట్రెచ్డ్ పాత్ అయి ఉంటుంది. చెప్పాలంటే అలాంటి పాత్లో స్పీడ్ ఆఫ్ లైట్తో ట్రావెల్ చేసిన ఇంకా ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేయాల్సి వస్తుంది. సో మీరు స్పేస్లో ట్రావెల్ చేసేటప్పుడు టైంకి ఏమవుతుంది? కంప్రెస్ అవుతుంది, అంటే స్లో అవుతుంది. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచరు అన్నీ ఒక చిన్న టైం ఫ్రేమ్లోకి మర్జ్ అయిపోతాయి. అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా వెళ్ళగలరు. క్వశ్చన్ వచ్చేసి ఎలా చేయగలరు? రాన్కి ఒక ప్లాన్ వచ్చింది. లేజర్ లైట్ అనేది ఒక కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీ కనుక ఈ కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీ గ్రావిటీని సృష్టించగలదు. గ్రావిటీ టైంని ఎఫెక్ట్ చేయగలదు. టైం ట్రావెల్ చేయాలంటే మనకు ఒక అత్యంత శక్తివంతమైన రింగ్ లేజర్ కావాలి. ఆ రింగ్ లేజర్ అత్యంత గ్రావిటేషనల్ ఫోర్స్ని చిన్న స్పేస్లో క్రియేట్ చేయగలగాలి. ఇదంతా సింపుల్ కాదు, ఒక ట్విస్ట్ ఉంది. రాన్ ప్రకారం ఏంటంటే టైం మెషిన్స్ అనేవి టైం పోర్టల్ లాంటివి. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ 100 సంవత్సరాల క్రితం వెళ్ళాలనుకుంటే టైం ట్రావెల్లో
ఆ 100 సంవత్సరాల క్రితం అక్కడ కూడా ఒక టైం మెషిన్ ఉండాలి. 2009లో స్టీవెన్ హాకింగ్ అన్న సైంటిస్ట్ టైం ట్రావెలర్స్ కి పార్టీ ఇచ్చాడు, కానీ ఎవ్వరూ రాలేదు. మేబీ దానికి కూడా ఇదే కారణం అయి ఉండొచ్చు. నేను ఇప్పుడు చెప్పబోయే స్టోరీ కట్టుకథలు అయితే కాదు. మైక్ మార్కమ్ అని 1995లో 21 ఏళ్ల అమెరికన్ స్టూడెంట్ ఉన్నాడు. అతను జేకబ్స్ ల్యాడర్ అన్న ఒక ఎలక్ట్రిక్ డివైస్ మీద వర్క్ చేస్తున్నాడు. ఈ డివైస్లో 2 మెటల్ పోల్స్కి మధ్యలో ఉన్న ఎయిర్ని ఎలక్ట్రికల్లీ కండక్టివ్ చేయడానికి పవర్ఫుల్ లేజర్స్ వాడతారు. ఇలా వాడటం వల్ల ఏక ఎలక్ట్రిక్ ఆర్క్ సృష్టించబడుతుంది. ఈ డివైస్ ఆర్డినరీ అయిన మైక్ ఏదో ఒకటి గుర్తించాడు. మైక్ ఎప్పుడైతే 2 పోల్స్ మధ్య స్క్రూ పెట్టి టెస్ట్ చేశాడో, అరసెకండ్ కన్నా తక్కువ సమయంలో స్క్రూ అక్కడి నుంచి మాయమైపోయి కొన్ని అడుగుల దూరంలో పడింది. ఎలా అంటే ఆ కొన్ని అడుగులు ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ని అది స్కిప్ చేసేసినట్టు, టైం మెషిన్ లాగా. ఆ తర్వాత మైక్ తర్వాత 2 ఏళ్ళు అతని డివైస్ గురించి మాట్లాడుతూ ఇంకా పెద్దది, ఇంకా పవర్ఫుల్ వర్షన్ని క్రియేట్ చేశారు. అప్పుడు 1997లో ఏమీ ట్రయల్స్ లేకుండా, జంతువుల మీద టెస్ట్ చేయకుండా, పక్కనాల మీద టెస్ట్ చేయకుండా అతని మీదే టెస్ట్ చేసుకున్నాడు. రిజల్ట్ ఏంటంటే మైక్ ఇంకా ఎవ్వరికీ కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎలా వెళ్ళిపోయాడు, ఏ టైంలోకి వెళ్ళాడు అనేది ఎవ్వరికీ తెలియలేదు. అతను మాయమైపోయిన కొన్నాళ్ళకి ఆర్ట్బెల్ రేడియో షో నుంచి ఒక కాల్ వచ్చింది. 1930లో ఒక డెడ్ బాడీ ఉందని. పోలీసు ఈ వింతగా కనిపించే డెడ్ బాడీని కాలిఫోర్నియా బీచ్లో గుర్తించారు. బాడీ కొంచెం క్రష్ అయినట్టుంది, కానీ చేతిలో సెల్ ఫోన్ లాంటి వస్తువు ఒకటి ఉంది. 1930లో సెల్ ఫోనా? ఈ టైం ట్రావెల్ మిస్టరీస్ అన్నీ మనల్ని ఒకటే అడుగుతున్నాయి. నిజంగా మనం ఈ జర్నీని స్కిప్ చేయగలమా, లేక మనం ఇంకా అర్థం చేసుకోవాల్సింది చాలా ఉందా? సైన్స్ పాసిబుల్ అనే చెప్తుంది, హిస్టరీ ఆల్రెడీ జరిగిందని చూపిస్తుంది. ఒకవేళ ఆ 1930లో దొరికిన మృతదేహం నిజంగా మైక్దే అయితే దాని అర్థం మనం ఊహించిన దానికంటే ఈ యూనివర్స్ చాలా వింతైనది. ఒకవేళ మీకు కానీ ఒక టైం మెషిన్ దొరికితే మీరు పాస్ట్లోకి వెళ్ళి ఏం చేస్తారు? చేసిన తప్పుని మారుస్తారా? ఎవరినైనా కలుస్తారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.